హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కొన్ని వేల కోట్లు, దేశాల్లో ఫ్యాక్టరీలు, వేల మంది కార్మికులు, ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళలా పూజించే అభిమాన ప్రపంచం. ఇవేహీ వారికి తృప్తినివ్వట్లేదు. వారికి తృప్తినిచ్చే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ పొలిటికల్ సెక్టార్. కానీ ఆ సెక్టార్లో కొందరు ఆకాశానికి దిగితే మరికొందరు పాతాళానికి పడిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ ఆ వాలుచూపులో పడితే కైపెక్కిపోతుందట. వాలుచూపులంటే ఆ సినిమా కవి రాసిన వాలుచూపులు అనుకునేరు. పొలిటికల్ చూపులు, అందులోని రుచులు, రాజకీయ పార్టీలో ఉండే మెజారిటీ పీపుల్స్ ఆయా పార్టీల వారస సంపదే. కానీ ఇప్పుడు ఆ వారసులతో పోటీ పడుతూ ఈ మధ్య సినీ వ్యాపార ప్రపంచం పొలిటికల్ రంగంలోకి అడుగుపెడుతోంది. అడుగుపెట్టడం వరకు బాగానే ఉంది, కానీ అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక కొందరు అడుగులు తడబడుతున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్, చిరంజీవి ప్రజారాజ్యం యావరేజ్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పుట్టి 10 ఏళ్ళు దాటినా ఇంకా తన సత్తా చూపలేకపోతోంది. వీటన్నిటికీ కారణాలేంటి? ఇలా చెప్పిన ఈ డైలాగిని రాజకీయ నాయకులంతా నవ్విపోదురుగాక. ఎంత మాట అన్నాడో. ఆడాళ్లలో ఏముంది, ఇప్పుడంతా రాజకీయంలోనే కదా. కోటి విద్యలు కూటి కొరకే అన్నది నాటి మాట. కోటి విద్యలు కోట్లలో సంపాదనలు రాజకీయాలకే అన్నది నేటి మాట. అవును కదా, నిజమే కదా. నేటి ట్రెండింగ్ పాలిటిక్స్ చూస్తే వాస్తవమే అనిపిస్తోంది కదా. వేల కోట్లు, కార్లు, బంగళాలు, ప్రపంచంలో ఎక్కడికైనా తిరగగల స్తోమత, నింగికెగరగల స్టామినా ఉన్నా సరే ఒక్కసారైనా ఆ రాజకీయ చొక్కా తొడిగి అధికార దండం పట్టుకోవాలన్న ఆశ కొంతమందికి శ్వాస. వేడివేడి అన్నంలో మంచి రోటి పచ్చడేసుకొని తింటే ఆ మజా ఎట్లుంటది? సామిరంగా ఆ కిక్కే వేరు కదా. ఆ మజా చికెన్లో వస్తుందా, మటన్లో వస్తుందా, బిర్యానీకి వస్తుందా చెప్పండి? అట్లాంటిదే రాజకీయం అంటారు. ఆ రుచిని ఆస్వాదిస్తున్న నేతలు కారం కారంగా ఉన్నా సరే అందులో ఉండే కిక్కు ఎందులోనూ ఉన్నదంటారు. నాకు గంజి గురించి తెలుసు, బెంజి గురించి తెలుసు. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు. ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు, ఇది పుట్టిన పార్టీ. పెంజెక్కినా లేని కిక్కు, గంటకు 2 కోట్ల సంపాదనలో లేని మజా, సిబిఐ ఆఫీసర్ గా చేసిన లేని ఆనందం రాజకీయంలోనే ఉందా? సినీ ఇండస్ట్రీలో సూపర్ హీరోస్ అయినా, బిజినెస్ ప్రపంచంలో అపార కుబేరులైన, ప్రభుత్వ రంగంలో టాప్ ఆఫీసర్ అయినా ఒక్కసారి రాజకీయ చొక్కా వేసుకొని ఏలాలన్న కోరికైతే పుట్టడం ఖాయం. రాజకీయం రొచ్చు, పుచ్చు, చచ్చు, బురద అంటూ చెప్పే ఆ చచ్చు డైలాగ్స్ అన్ని జస్ట్ డైలాగ్స్ మాత్రమే. కానీ ఒక్కసారి ఆ బురదలో కాలు పెడితే మాత్రం రావడం కష్టం. ఎందుకంటే ఆ బురద ఇచ్చే కిక్కు అట్లాంటిదన్నమాట. చరిత్ర చూసినా, వర్తమానం చూసినా, భవిష్యత్తును పరికించి చూసినా సరే ప్రపంచ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ పవర్ సెంటర్ ఏదైనా ఉంది అంటే అది పొలిటికల్ సర్కిలే. ఎనీ డౌట్స్? కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, ఎంత వారలైనా రాజకీయానికి దాసోహులే. రాజకీయం అంటే గంజి పెట్టి కద్దరంగి వేసుకున్నంత ఈజీ కాదు. ఒక్కసారి మన తెలుగు స్టేట్స్ నే చూద్దాం. రాజకీయం, సినిమా అన్న టాపిక్ వస్తే ముందుగా గుర్తుకొచ్చేది మన పెద్ద ఎన్టీఓడి. ఎన్టీఆర్ గురించి పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు, ఉపమానాలు, ఆయన నటనా విన్యాసాలు ఇవన్నీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి అరివీర నటుడు వన్ ఫైన్ మార్నింగ్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయాల్ని పలకరించాడు. అప్పటిదాకా తెలుగువాడి ఆత్మగౌరవం అన్నది నాడు మద్రాసీలుగా పిలిపించుకుంటున్న మన పెద్దోళ్లకు తెలియదు. ఆత్మగౌరవం అంటే ఏంటో, మన సత్తా ఏంటో, మన ప్రతిభ ఏంటో ఆంధ్రదేశానికే కాదు యావత్ దేశానికి రుచి చూపించాడు ఎన్టీఓడు. పార్టీ పెట్టిన 8 నెలలకే అధికారంలోకి వచ్చాడు. రాజకీయంగా ఫస్ట్ అటెంప్ట్ లోనే సూపర్ హిట్ కొట్టాడు. తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టించి తెలుగు వాళ్లకు అన్నయ్యాడు. కానీ ఆ తర్వాత ఏమైంది? అంతటి మహావృక్షం లాంటి కాంగ్రెస్ నే మట్టి గర్పించిన ఎన్టీఆర్ కు ఆ తర్వాత అంతా ముళ్ళదారి. ఓసారి ఓడినా, మళ్లీ గెలిచినా, అధికారం చేజిక్కించుకున్న పార్టీ పగ్గాలు జారిపోయాయి. తాను స్థాపించిన పార్టీనే తనను దూరం పెట్టేలా చేసింది. అయినా
రాజకీయాల్లో అంతవరకు చూడని సంక్షేమాన్ని మన ఎన్టీఆరే తెలుగు ప్రజలకు రుచి చూపించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఆయనకు వ్యతిరేకంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటులు పనిచేశారు. ఆయనతో పనిచేసిన సహనటులు ఆయనకి అగైనిస్ట్ గా ఎన్నికల్లో పోటీ చేశారు. నటీమణులు జమున, శారద ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. నటుడు మురళీమోహన్, కృష్ణంరాజు, జయసుధ, జయప్రద, మోహన్ బాబు లాంటి నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారి. కానీ ఎన్టీఆర్ తర్వాత అంతటి సునామీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడే కనిపించింది. ప్రజారాజ్యం, ప్రేమే మార్గం, సేవే లక్ష్యం పేరుతో 2008లో పార్టీని స్థాపించారు మెగాస్టార్. తిరుపతిలో ఆ పార్టీ తొలి బహిరంగ సభకొచ్చిన జనాన్ని చూస్తే ఇప్పటి నాయకులకు మైండ్ తిరిగి బొమ్మ కనబడినంత పనైంది. మరో ఎన్టీఆర్ లా చిరంజీవి రాజకీయాల్లో మెగా సక్సెస్ అవుతారని తొలినాళ్లలో విశ్లేషణలు వచ్చాయి. అప్పటికే సూపర్ సక్సెస్ గా కాంగ్రెస్ పార్టీని రన్ చేస్తున్న వైఎస్ఆర్ ఓవైపు, రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు మరోవైపు ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల మధ్య ప్రజారాజ్యం మరో ప్రత్యామ్నాయంగా మారనుందా అన్న చర్చలు జరిగాయి. గంజి దాగా బెంజి ఎక్కా, నాకు తెలీదా ప్రజల్ని ఎలా చూసుకోవాలో, కింద నుంచి వచ్చా కిందనే ఉంటా అంటూ నాడు చిరంజీవి ఇచ్చిన స్పీచ్ కు యువత ఫిదా అయింది. ఎడ్ల బండి తోలేవాడుగా, గుర్ర బండి తోలేవాడుగా ఆలయ శిఖరంలో ఇలాగ ప్రతి పాత్ర నన్ను జన సామాన్యం నుంచి నన్ను దూరం చేయలేదు. ప్రతి క్షణం ప్రతి పాత్ర ఏదో ఒక అనుభవం నాకు నేర్పుతానే ఉంది. నాకు గంజి గురించి తెలుసు, బెంజి గురించి తెలుసు. సీన్ కట్ చేస్తే 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ రాజకీయ చరిష్మా ముందు చిరంజీవి నిలవలేకపోయారు. అయినా సరే 18% ఓట్లతో 18 సీట్లు సాధించి అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా 2 మెగా పార్టీలకు మెగా పోటీ అయితే ఇచ్చారు మెగాస్టార్. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం, కాంగ్రెస్ నుంచి చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. కాలగమనంలో చిరంజీవి రాజకీయాలు తనకు నప్పవని తెలుసుకుని బ్యాక్ టు టాలీవుడ్ అంటూ పొలిటికల్ లైఫ్ కు దూరం జరిగారు. అయితే ప్రజారాజ్యం పార్టీ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఎలా అయినా సరే అన్న సాధించలేని పీట్ ను తాను సాధిస్తానంటూ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 మార్చి 14న స్థాపించారు. పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు జనసేన. టీడీపీకి, బీజేపీకి మద్దతిచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు 2024లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. గంటకు 2 కోట్లు సంపాదించే తనకు ఈ రాజకీయాలు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ పలు వేదికలపై పలుమార్లు ప్రస్తావించారు. అయినా సరే కోట్ల సంపాదన కంటే ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నది పవన్ కళ్యాణ్ చెప్పే మాట. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు. బాలయ్య బాబు అయితే సినిమాల్లో ఎంతలా రాణించారో రాజకీయాల్లో కూడా అంతే స్పీడ్ గా నిలదొక్కున్నారు. టీడీపీ నుంచి 2 దఫాలు, హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు 3వసారి సిద్ధమవుతున్నారు. బాలయ్యపై ప్రత్యర్థులు వినిపించే పొలిటికల్ సటైర్ ఎప్పటికీ కూడా భావచాటు రాజకీయమే అన్నది. సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన విజయశాంతి 1998లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత 2009లో సొంతంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. సంస్థాగతంగా పార్టీని నిర్వహించే బలం లేకపోవడంతో కొద్ది కాలానికే తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన విజయశాంతి ఆ తర్వాత టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. విజయశాంతిపై పొలిటికల్ గా వినిపించే అపవాదు నిలకడలేని రాజకీయమని. వీళ్లతో పాటు రోజా, జయసుధ, జయప్రద, నగ్మ, దాసరి నారాయణరావు, మోహన్ బాబు, బాబుమోహన్, కోటా శ్రీనివాసరావులు కూడా సినిమా యాక్టర్స్ నుంచి పొలిటికల్ లీడర్లుగా చలామణి అయ్యారు. కొంతమంది ఇప్పటికే అవుతున్నారు. నిర్మాతలు సిఎస్ వినీదాస్, చెంగల వెంకట్రావు ఆల్రెడీ రాజకీయాల్లోకి దిగారు. అంతకు ముందు తరం మూవీ మొఘల్ రామానాయుడు ఎంపీగా పనిచేశారు. తెలుగునాటే కాదు తమిళ్, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు కూడా. ఎంజీఆర్, జయలలిత సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ ఏ తరం కూడా మర్చిపోదు. రీసెంట్ గా చనిపోయిన విజయకాంత్ కూడా సొంతంగా పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. కన్నడ సీమను చూస్తే అంబరీష్, ఆయన భార్య సుమలత, హీరోయిన్ రమ్యతో పాటు కిచ్చా సుదీప్ కూడా రాజకీయాలను టచ్ చేసినోళ్లే. పెద్ద ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏం తక్కువై రాజకీయాల్లోకి వచ్చారు.
వాళ్లకు లేని ఇమేజా, వాళ్ళు చూడని సంపాదన, వారికి లేని ఆదరణ, ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం బట్టే అభిమాన ప్రపంచం ఉన్నా సరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఎన్టీఆర్ మినహా మిగతా వాళ్ళు ఎందుకని సక్సెస్ కాలేకపోతున్నారు అన్న ప్రశ్నలకు బోలెడు విశ్లేషణలు, బోలెడు కారణాలు, బోలెడు చర్చలు. గుట్టు పెట్టే కోడికి తెలుసు ఆ నొప్పేంటో, రాజకీయం చేసే లీడర్కే తెలుసు ఆ తలనొప్పులేంటో. పాపులారిటీతో ఫ్యాన్స్ రావచ్చు, డబ్బుతో ఏదైనా కొనొచ్చు, కానీ రాజకీయాల్లో రాణించాలంటే మాత్రం పాపులారిటీ, డబ్బు మాత్రమే కాదు, అంతకు మించి ప్రజల ఆదరణ ఉండాలి, ప్రజాదరణ సంపాదించాలి. స్టార్ హీరో వచ్చాడనో, ప్రపంచ కుబేరుడు ఓట్లడిగాడనో రెడ్ కార్పెట్ పరసరెక్కడ? మన రాష్ట్రానికే వద్దాం. ఎంతమంది సినీ సెలబ్రిటీస్ రాజకీయాల్లోకి వచ్చారు, వారిలో ఎంతమంది సక్సెస్ అయ్యారు? అలాగే బ్యూరోక్రాట్స్, బిజినెస్ మ్యాన్స్ వస్తూనే ఉన్నారు, కానీ అందులో సక్సెస్ అయింది మాత్రం కొందరే. బ్యూరోక్రాట్స్, సినీ సెలబ్రిటీస్, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి అట్రాక్ట్ కావడానికి మెయిన్ రీజన్ పవర్ సెంటర్గా ఉండడమే అంటారు విశ్లేషకులు. కేవలం డబ్బుతోనే సరిపోదు, డబ్బుతో అన్నీ సొంతం కావు. వ్యాపారులు తమ వ్యాపారానికి రక్షణ కవచంగా రాజకీయాన్ని వినియోగించుకుంటూ ఉంటే బ్యూరోక్రాట్స్లోని కొందరు పవర్లో ఉన్న గమ్మత్తును ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారనేది విశ్లేషకుల మాట. అంటే కేవలం పదవుల కోసమే వీరంతా రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు. సామాన్యులు, సెలబ్రిటీలు, వ్యాపారులు, ఉద్యోగులు, అధికారులు, ఇలా ఏ రంగం వారైనా ఇక్కడ తమ స్టామినాను నిరూపించుకోవచ్చు. అని అనుకున్నంత సులభంగా రాజకీయం దండేసి ఆహ్వానం పలకదు. అందుకే అతి కొద్ది మంది మాత్రమే పాలిటిక్స్ లో సక్సెస్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ టైకూన్స్ గా పేరొందిన సినిమా రంగానికి చెందిన పీవీపీ, గల్లా జయదేవ్, టి సుబ్బిరామిరెడ్డి, సుజనా చౌదరి, నారాయణ గ్రూప్ సంస్థల అధిపతి నారాయణ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్ సంస్థల అధిపతి మల్లారెడ్డి, మధుగాన్ గ్రూప్ కంపెనీ ఓనర్ నామా నాగేశ్వరరావు, ప్రముఖ బిల్డర్ వేమిరెడ్డి నరసింహారెడ్డి, రవాణా రంగంలో వ్యాపారాల్ని నిర్వహిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫార్మా కంపెనీలు నిర్వహిస్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి, బడా కాంట్రాక్టర్లు చేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, ఇలా రాసుకుంటూ పోతే పేజీలు సరిపోవు. ఇక్కడ వినిపించిన పేర్లలో చాలా మంది ఎంపీ క్యాండిడేట్సే, అందులో ఎక్కువగా బీఆర్ఎస్ కు చెందిన నేతలే ఉన్నారు. వ్యాపారుల్లో మెజార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండానే నేరుగా రాజ్యసభకు నామినేట్ అయి చట్టసభల్లో అడుగుపెట్టేవాళ్ళు. కోట్ల సంపాదన చేతిలో ఉన్న రాజకీయంగా నిలదొక్కుంటే ఆ కిక్కే వేరన్న తరహాలో మెజార్టీ వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరి ఏదో విధంగా ఓట్లతో సంబంధం లేకుండా రాజ్యసభ సీటు ద్వారా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. వీళ్ళంతా ఏదో ప్రజాసేవ చేసేస్తారని కాదు, ఆర్థికంగా తమకు వెన్నుదన్నుగా ఉంటారని పార్టీలు కూడా వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. సక్సెస్ రేట్ మాత్రం కొంతే. గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు జిల్లాలో తిరుగులేని రాజకీయం నడిపారు. 2 దఫాలు ఎంపీగా గెలిచారు. గల్లా ఫ్యామిలీకి రాజకీయంగా లెగసీ కూడా ఉంది. మరి అలాంటి పొలిటికల్ టైకూన్ చివరకు రాజకీయ ఎత్తులకు చిత్తై సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి. వ్యాపారంలో ఎంత రాణించినా సరే పాలిటిక్స్ లో రాణించాలంటే అదో కళ. ప్రపంచ కుబేరులైన ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు కూడా రాజకీయం వైపు చూడరు. ఎందుకంటే ఇక్కడుండే ఎత్తులు, జిమ్మిక్కులు వాళ్లకు బాగా తెలుసు. గవర్నమెంట్లో పనిచేసే పెద్ద అధికారులు, అలాగే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ తగ్గ డబ్బులు ఉన్న మనుషులు రాజకీయానికి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ పాలిటీషియన్స్కి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి రాజకీయంలో ఉన్నది. వాళ్ళ అవసరాలు కూడా వీళ్ళు తీరుస్తారు. వీళ్ళ డబ్బే వీళ్ళ అట్రాక్షన్ వ్యాపారస్తులు అని అందరికి తెలుసు ఎలక్షన్కి. అలాగే బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఒక పెద్ద రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసి ఆయన గౌరవం, ఆయన నమ్మకం సంపాదించుకొని వీళ్ళు ఇక్కడ కూడా ఉపయోగపడతారు. అది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వటం కొత్త కాదు. అయితే వ్యాపారస్తులే కాదు, మారుతోన్న రాజకీయ పరిస్థితుల్లో బ్యూరోక్రాట్లు రాజకీయాలకు ఆకర్షితులవుతున్నారు. మార్పు మాతోనే సాధ్యమన్న నినాదంతో ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవుతున్నారు. వీరంతా కూడా సివిల్ సర్వెంట్లు. పదవుల్లో ఉన్నప్పుడు నిబద్ధతతో విధుల్ని నిర్వహించారనే పేరును సొంతం చేసుకున్న వాళ్ళు. ఒకసారి ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని కొన్ని అంశాల్లో విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వ అధికారులుగా ఏదో సాధించాలని వెళ్లి ఏం సాధించలేక కొందరు, రాజకీయంగా ఉండే పవర్ ను దగ్గర నుండి చూసి ఆకర్షితులై మరికొందరు ఇలా ఆఫీసర్లుగా పొందలేని సంతృప్తిని రాజకీయంగా పొందుదామని ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలను ఒకే ఒక సంతకంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కొందరు, పదవీ విరమణ తర్వాత కూడా రాజకీయాలకు వస్తున్న వారు కొందరు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ అధికారులే కాక జిల్లా స్థాయి అధికారులు కూడా పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందుకొస్తున్నారు. వీరిలో కొంతమంది మాత్రమే రాజకీయంగా సక్సెస్ అవుతున్నారు. రాజకీయాల్లో వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ పవర్ కోసం వస్తున్నారు, స్టేటస్ కోసం వస్తున్నారు. వ్యాపారస్తులు ఏంటి, బ్యూరోక్రాట్స్ ఏంటి, ఎవరైనా
ఎందుకంటే రాజకీయంలో రాగానే హోదా వస్తే, పదవి వస్తే, ఒక గౌరవం, ఒక స్థానం వస్తుంది. మనకి డబ్బే ఒకటే చాలు. లక్షల మంది దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ పదవులు చాలా తక్కువ దగ్గర ఉన్నాయి. కాబట్టి అదొక ఎక్స్క్లూజివ్ క్లబ్. 1996లో లోక్సత్తా ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మాజీ సివిల్ సర్వెంట్ జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తాను రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల్లో నిలబడ్డారు. ఫస్ట్ అటెంప్ట్ లో కూకట్పల్లి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత తను అనుకున్న లక్ష్యం రీచ్ కాలేక, జేపీ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళక చివరకు సైలెంట్ అయిపోయారు. ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయాల్లో ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నారు. ఆయన చేసే ప్రసంగాలు కేవలం ఓ వర్గానికి మాత్రమే అన్న భావన ప్రజల్లో బలంగా నాడుకుపోయింది. ఆ వర్గం గీత దాటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపడలేకపోవడం ఆయనకు పెద్ద మైనస్. అయినా సరే దళిత బహుజన నాయకుడిగానే తన రాజకీయం చేసుకుంటూ పోతున్నారు. ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేసి దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేక తానే సొంతంగా జై భారత్ నేషనల్ పేరుతో పార్టీ పెట్టారు. మరి అదెంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్తారో చూడాలి. ఇదంతా కూడా ప్రజా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ప్రజల మనసుల్ని ఎలా గెలవాలి అన్న సబ్జెక్ట్ లో ఫెయిల్యూర్ స్టూడెంట్స్ గానే మిగిలారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. రాజకీయాల్లో రాణించాలంటే ఆఫీసర్ తరహా దర్పం చూపకూడదు. అధికారుల తరహా భాష, ఆలోచనలు, విధానాలు రాజకీయ జీవితంలో ఏమాత్రం రాణించవు. అది గ్రహించబట్టే కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్లైనా, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ అయినా, బ్యూరోక్రాట్లైనా ప్రజా జీవితంలో ఎలా మెలగాలన్న దానిపై పూర్తి అవగాహన ఉండాలి. ఓ రంగంలో స్టార్డమ్ ఉందని ఇక్కడ అదే తరహాలో ఉండాలంటే కుదరదు. ప్రతిదీ ప్రజలకు నచ్చేలా ఉండాలి, ప్రజలు మెచ్చేలా ఉండాలి. ఇది గ్రహించే రాజకీయ నేతలు ప్రజల దగ్గర అణిగిమణిగి ఉంటూ ప్రత్యర్థుల దగ్గర మాత్రం టక్కుటమార విద్యల్ని ప్రదర్శిస్తుంటారు. రాజకీయం అంటే కాంట్రాక్ట్ లో టెండర్ కోట్ చేయడం కాదు, బిజినెస్ లో పెట్టుబడి పెట్టి ఫలితాల్ని రాబట్టడం కాదు, స్టార్ట్ యాక్షన్ అనగానే నటించి చూపించడం కాదు. ఇదో బ్రహ్మ పదార్థం. అర్థమైన వాళ్లకు రెడ్ కార్పెట్, అర్థం కాని వాళ్లకు రెడ్ సిగ్నల్. అందుకే చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా రాజకీయ ఎత్తుల ముందు తన పార్టీ చిన్నబోయింది. శత్రువును దూరం చేసుకోవడం రాజకీయం కాదు, శత్రువును సైతం పరిస్థితిని బట్టి హక్కున చేర్చుకోవడమే రాజకీయం. ఇది గ్రహించలేక ఇప్పటికీ రాజకీయాల్లో డక్కా మొక్కీలు తింటున్నారు కొంతమంది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వచ్చిన ప్రకాష్ రాజ్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ నెమ్మదిగా రాజకీయ తెర నుంచి తెరమరుగవుతున్నారు. ప్రజలే నా దేవుళ్ళు అన్న డైలాగ్ తోటి ప్రజలు చప్పట్లు కొట్టి, గీలలు కొట్టి అసలు ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు. ఆయన ఏకంగా మొదటిసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేసేసి ఆయన తెలుగుదేశం పార్టీని పవర్లోకి తీసుకొచ్చారు. చిరంజీవి ఏమన్నారు, నాకు బెంజ్ కార్లు అవన్నీ వద్దు, ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చానన్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్, నాకు 2 కోట్లు నేను రోజుకి సంపాదిస్తాను, నాకు అది కాదు, నాకు ప్రజలకి సేవ చేయడం కావాలనేది. కానీ ఎన్టీ రామారావు ఏమిటంటే ఒక డిఫరెంట్ కేటగిరీ. ఆయన ఎప్పుడు పాలిటిక్స్లో జాయిన్ అయ్యారంటే అంతా వదులుకుని షష్ఠపూర్తి దాటిపోయిన తర్వాత ఆయన పాలిటిక్స్లో వచ్చారు. కానీ ఈ రాజకీయ చదరంగంలో రోజా లాంటి మహిళా నేతలు రాణిస్తున్నారంటే కారణం పార్టీల పరంగా ఎలా ఉండాలి, ప్రజల పరంగా ఎలా ఉండాలి అన్నది వంట పట్టించుకున్నారు కాబట్టే ఇప్పటికీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ గా రాణించగలుగుతున్నారు.